హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు తమ్నేల్ చూసే వచ్చారు కదా. మీరు పిల్లల వీడియోస్ పెడుతున్నట్టయితే వీడియోని మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది వీడియోస్ పిల్లలు పెట్టొచ్చా లేదా అన్న విషయం అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఇందులో నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే నాకు మొన్నైతే చాలా టెన్షన్ అయింది. ఎందుకంటే నా వీడియోస్ మోస్ట్లీ పిల్లల్ని చూపించే వీడియోసే ఉంటాయి కాబట్టి నా ఛానల్ కూడా డిలీట్ అయిపోతుందేమో అన్న నేను భయపడ్డాను అనమాట. నాలాగే ఎవరైనా భయపడుతూ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియోతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఒకవేళ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయడానికి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు ఎక్కడైనా యూస్ఫుల్ అని అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి. అసలు విషయం ఏంటి అని అంటే చిన్నపిల్లల వీడియోలు పెడితే చిన్నపిల్లల వీడియోస్లో కనిపిస్తే ఛానల్ డిలీట్ అయిపోతుందా లేదంటే ఏమైనా మనకి ప్రాబ్లం అవుతుందా అన్న విషయం అనేది నాకు కూడా డౌట్ రైజ్ అయిందనమాట 2 days బ్యాక్. అందుకని నేను దాని గురించి తెలుసుకోవాలని అయితే నేను కొన్ని విషయాలను అయితే తెలుసుకున్నాను. వాటిని షేర్ చేయాలని ఈ వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. మొదటి విషయం ఏంటి అని అంటే నాకు ఫస్ట్ క్లారిటీ వచ్చిన ఒక విషయం ఏంటి అని అంటే ఇప్పుడు దాకా మన ఛానల్ ఏమవ్వలేదు, మన ఛానల్లో వీడియోస్కి ఏమవ్వలేదు, స్ట్రైక్ కానీ కాపీరైట్ కానీ ఏం రాలేదు, ఎటువంటి మెయిల్ మనకు రాలేదు అని అంటే దానికి కారణం ఏంటి అని అంటే మన ఛానల్లో ఎక్కడ కూడా మన వీడియోస్లో పిల్లలు కనిపించడం వల్ల యూట్యూబ్ అనేది దానికి ఎటువంటి ప్రాబ్లం చెప్పలేదు అనేది నాకు అర్థమైంది. ఎందుకు అని అంటే ఒకవేళ మనం ఏదైనా వేరే మ్యూజిక్ వాడితేనే వెంటనే కాపీరైట్ వచ్చేస్తుంది, కొన్నిసార్లు స్ట్రైక్స్ కూడా వేసేస్తారనమాట. అలా కాకుండా మనకి ఎలాంటి కాపీరైట్ కానీ స్ట్రైక్స్ కానీ ఎలాంటి వార్నింగ్ మెసేజెస్ కానీ రాలేవు అని అంటే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని యాక్సెప్ట్ చేసేసినట్టే అన్న ఒక్క విషయం నాకు క్లారిటీ ఇచ్చేసింది అనమాట. అవును కదా, నాకైతే ఏ కాపీరైట్స్ రాలేదు, ఏం రాలేదు కదా, నాకు మెసేజ్ కూడా ఏం రాలేదు కదా, అంటే నా వీడియోస్ ఓకే, పిల్లల్ని చూపించవచ్చు అన్న ఒక క్లారిటీ అయితే తెచ్చుకున్నాను. ఇదైతే మొదటి విషయం. రెండో విషయం ఏంటి అని అంటే నేను తెలుసుకున్న విషయాల్లో మనము పిల్లలతో ఫోర్స్గా ఏ పని చేయించకూడదు. అదేవిధంగా ఏవైనా హార్మ్ఫుల్ అంటే వాళ్ళకి హార్మ్ చేసే విషయాలు కానీ హార్మ్ అనిపించే విషయాలు కానీ మన వీడియోస్లో ఎక్కడ కనిపించకూడదు. వాళ్ళని మనం తిట్టినట్టు కొట్టినట్టు పిల్లలు పెద్ద ఏడుస్తున్నట్టు అలాంటి వీడియోస్ పెట్టకూడదు అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను అనమాట. ఇది రెండో విషయం నేను తెలుసుకున్నాను. అంటే నేను మోస్ట్లీ వీడియోస్ ఎందుకు పెడుతున్నాను అంటే పిల్లలు హ్యాపీగా ఉండడం చూసి వేరే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కొంచెం రిలాక్స్గా ఫీల్ అవ్వాలి. ఎవరైనా పిల్లల్ని చూస్తే రిలాక్స్గా ఫీల్ అవుతారు కదా, అలా రిలాక్స్గా ఫీల్ అవ్వాలని నా అన్ని వీడియోస్లో కూడా ఉంటుందన్నమాట. అందుకని నా వీడియోస్కి ఏం రాలేదు. ఒకవేళ మీ వీడియోస్లో కూడా ఇలా ఏం లేదు అని అంటే మీకు కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట. ఇంకా మూడో విషయం ఏంటి అని అంటే మనకి యూట్యూబ్ అనేది కొంతమందికి కామెంట్స్ అనేది ఆఫ్ చేస్తుంది, కొంతమందికి మెయిల్స్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఏంటి అని అంటే ఏజ్ వెరిఫికేషన్ ఒకసారి చేసుకోండి అని అయితే మెయిల్ వస్తుంది. ఈ ఏజ్ వెరిఫికేషన్ మెయిల్ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన సర్టన్ టైంలో మనము దాన్ని క్లియర్ చేసుకుంటే ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. కొన్నిసార్లు ఏంటి అని అంటే మనం లైవ్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ లైవ్ని మనము అక్కడ స్టాప్ చేయకుండా అలానే కంటిన్యూ చేసినప్పుడు పిల్లలు వాళ్ళొక్కరే కనిపిస్తూ ఉంటుంది, మన వాయిస్ ఏమి వినిపించదు, మనం ఏం కనిపించము. అలాంటి టైంలో ఆ వీడియో పిల్లలే ఏమైనా చేస్తున్నారా అన్న డౌట్ వచ్చినప్పుడు కూడా కొంచెం యూట్యూబ్ నుంచి మనకు ప్రాబ్లం అయితే వస్తుంది. అలాంటిది ఏం చేయకుండా అలాంటి పొరపాట్లు చేయకుండా ఉన్నా కూడా మనకి ఎలాంటి రిస్క్ అయితే ఉండదన్నమాట. వీలైనంత వరకు ప్రతి విషయం కూడా మన అబ్జర్వేషన్లోనే ఉంటూ మనం చేపిస్తున్నట్టుగా ఉన్న వీడియోస్ అయితే ఏం ఇబ్బంది అయితే ఉండదన్నమాట. మోస్ట్లీ మన అబ్జర్వేషన్లోనే చేస్తూ ఉన్నట్టయితే మన వీడియోస్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు ఇలానే చేస్తున్నట్టే మీ వీడియోస్ కూడా ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. ఎందుకు ఇలా కొంతమందికి ప్రాబ్లం వస్తుంది అని అంటే మామూలుగా చిల్డ్రన్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది యూట్యూబ్ అనేది అమలు చేస్తూ ఉందన్నమాట. ఇది కొంతమంది ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. కొన్ని కేసెస్ ఫైల్ అయి ఉండడం వల్ల అంటే పిల్లలకి వీడియోస్ కింద కామెంట్స్ అనేవి బ్యాడ్గా పెట్టడం, బ్యాడ్ కామెంట్స్ వల్ల పిల్లలకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా అన్న ఉద్దేశంతో యూట్యూబ్ అయితే కామెంట్స్ కూడా కొన్నిసార్లు ఆఫ్ చేసేస్తుంది. ఎందుకు అంటే పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో యూట్యూబ్ అనేది మన కామెంట్స్ని కొన్నిసార్లు ఆఫ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ అనేవి రాకూడదు కాబట్టి. అంటే ఇప్పుడు మనం ఒకవేళ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు, మేడ్ ఫర్ కిడ్స్, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలా అని నాకు డౌట్ వచ్చింది. ఏ ప్రాబ్లం రైజ్ అయిన తర్వాత అంటే ఇప్పుడు ఉన్న వీడియోస్ అన్నిటిని కూడా
మేడ్ ఫర్ కిడ్స్ కింద పెట్టేస్తే ఏం ప్రాబ్లం ఉండదా అన్న ఆలోచన కూడా వచ్చింది. అంటే మనం మేడ్ ఫర్ కిడ్స్ పెట్టాలి అని అంటే పిల్లల్ని రైమ్స్ కానీ వాళ్ళకి లర్నింగ్ క్లాసెస్ లాంటివి చెప్తూ ఉన్నప్పుడు అంటే ఏబీసీడీ లాంటివి రైమ్స్ కానీ నేర్పిస్తున్నాము, అవి మనము పిల్లలకి మాత్రమే నేర్పించాలి అన్న ఉద్దేశంతో పెడుతూ ఉంటాం కాబట్టి వాటిని మేడ్ ఫర్ కిడ్స్ కింద పెట్టచ్చు. కానీ నేను పెట్టే ఉద్దేశం ఏంటి, పెద్దవాళ్ళు కూడా కొంచెం చిన్నవాళ్ళు కొంచెం రిఫ్రెష్ అవ్వాలి అనే ఉద్దేశంతో పెడుతున్నాను కాబట్టి నా ఛానల్ని వచ్చేసి మనం నాట్ మేడ్ ఫర్ కిడ్స్ కింద కూడా పెట్టవచ్చు అనమాట. మనం మేడ్ ఫర్ కిడ్స్ కింద పెడితే మనకి కొన్ని యాడ్స్ అనేవి స్టాప్ అయిపోతాయి. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టు వాళ్ళకి ఏవి చూస్తే ప్రమాదం కాదు, ఏం చూస్తే ప్రాబ్లం కాదు అలాంటి యాడ్స్ మాత్రమే మన ఛానల్ మీద పడుతూ ఉంటాయి. అందుకని కొంచెం రెవెన్యూ అయితే తగ్గుతూ ఉంటుంది, కానీ పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఉండే యాడ్స్ అనేవి పడుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఫేస్ క్రీమ్ లాంటివి ఏమి యూస్ లేదు, అలాంటివి స్టాప్ అయిపోతాయి అనమాట. షాపింగ్ కూడా ఎక్కువ షాపింగ్ యాడ్స్ కూడా మన దాని మీద రాకుండా యాడ్స్ అనేవి కొంతవరకు తగ్గిపోతాయి అనమాట మేడ్ ఫర్ కిడ్స్ కింద పెడితే. కానీ నేను నాట్ మేడ్ ఫర్ కిడ్స్ కింద పెట్టాను. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని కూడా తెలుసుకున్నాను అనమాట. దానివల్ల అయితే ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నేను పెద్దవాళ్ళు కూడా రిఫ్రెష్ అవ్వాలి అన్న ఉద్దేశంతో పెడుతూ ఉన్నాను కాబట్టి. ఇంకో విషయం ఏంటి అని అంటే వాళ్ళ దగ్గర మనం క్రాకర్స్ లాంటివి కాల్పించే వీడియోస్ అలాంటివి ఏం పెట్టకుండా ఉండడం చాలా మంచిది. ఒకవేళ క్రాకర్స్ లాంటివి కాలుస్తున్నా కూడా అది కూడా మన అబ్జర్వేషన్లో ఉందా లేదా అన్న విషయాన్ని కూడా యూట్యూబ్ అనేది గమనిస్తుంది అనమాట. వీలైనంత వరకు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా యాక్టివిటీ చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని మన యూట్యూబ్ అనేది కన్సిడర్ చేస్తూ ఉందన్నమాట. మనం తీసుకున్న ప్రతి విషయం కూడా, నేను చెప్పిన ఈ ప్రతి విషయం కూడా మనం కేర్ఫుల్గా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ పెట్టినట్టయితే మన ఛానల్ అనేది ఎటువంటి రిస్క్లో ఉంటుందన్నమాట. నేను ఈ విషయాన్ని అయితే కొంతమంది నుంచి చూసి తెలుసుకున్నాను. కొన్ని వీడియోస్ నుంచి నేను కూడా చూసి టెన్షన్గా నేను కూడా ఒక 2 వీడియోలు అయితే డిలీట్ చేశాను. అబద్ధం ఎందుకు చెప్పాలి, ఆ వీడియోస్ నేను హానెస్టీగానే చెప్పాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేనైతే భయంతో 2-3 వీడియోస్ కూడా డిలీట్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత ఒక్క నిమిషం ఆగిపోయి నేను ఒక్కదాన్నే కాదు కదా, చాలామంది పెడుతూ ఉన్నారు వీడియోస్, అంటే మిలియన్స్ దాకా సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ వీడియోస్లో పిల్లలు కనిపిస్తూ ఉన్నారు, అంటే వాళ్ళకేం రిస్క్ లేనప్పుడు నాకెందుకు వస్తుంది అన్న ఒక్క నిమిషం ఆగిపోయి వీటన్నిటిని కూడా ఒకసారి తెలుసుకుందామని చెప్పి ఇవన్నీ విషయాన్ని కూడా నేను తెలుసుకున్నాను అనమాట. ఇలా నాలా కూడా ఎవరైనా టెన్షన్ పడిపోయి డెసిషన్ తీసేసుకుంటారేమో అన్న ఉద్దేశంతో నేను నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేస్తే వాళ్ళకు కొంచెం క్లారిటీ వస్తుంది. అందులోనూ నాది కూడా ఒక పిల్లల వీడియోస్ ఉన్న ఛానలే కాబట్టి నేను చెప్తే కొంచెం వాళ్ళకు కూడా కొంచెం భయం అనేది తగ్గుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను వీడియో పెట్టాలి, షేర్ చేయాలి అని ఈ వీడియో అయితే చేసి పెట్టేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది గొప్ప అంటే చిల్డ్రన్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ని ఫాలో అవుతూ ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఏ ఛానల్లో అయితే పిల్లల్ని ఇలా అనిపిస్తూ ఉన్నారంటే కొన్నిసార్లు హార్మ్గా అనిపించి పిల్లలు క్రాకర్స్ లాంటివి కలుస్తున్నప్పుడు. ఇంకొక విషయం ఏంటి అని అంటే పిల్లలు బట్టలు లేకుండా ఉండటం, వల్గర్గా ఏమైనా మాట్లాడుతూ ఉండడం, అలాంటి విషయాలు ఎవరైనా కొట్టడం అలాంటి విషయాలు కూడా కనిపిస్తే వాటి మీద కూడా కొంచెము స్ట్రిక్ట్గా ఉండాలి అని చెప్పి ఆన్లైన్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే పిల్లల కోసం యూట్యూబ్ అయితే తీసుకురావడం జరుగుతుంది అనమాట. అందుకనే కొంతమందికి కామెంట్స్ ఆఫ్ అయిపోవడం, ఏజ్ వెరిఫికేషన్ మెయిల్స్ రావడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఒకవేళ ఏజ్ వెరిఫికేషన్ మెయిల్ మీకు వచ్చినట్టు అయితే దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాంటప్పుడు మీకు ఎటువంటి రిస్క్ అయితే రాకుండా ఉంటుందన్నమాట. ఇవైతే నేను ప్రాబ్లం ఉందేమో నా ఛానల్ కూడా అన్నీ తెలుసుకున్న విషయాలు. ఒకవేళ మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా వీడియోని ఓపికగా చూసినందుకు చాలా